మెంబర్ని, ఆ మహిళా విభాగంలో ఒక మెంబర్ని. మహిళల తరఫున ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి మీకు సహాయం చేస్తాను. ఆ విషయంలో నాకు నష్టపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగున్నారా? నా పేరు రేష్మ. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నేను సూర్యాపేటలో చిన్న బిజినెస్ పెట్టుకున్నాను. మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఎన్ని సంవత్సరాల నుంచో గుండె వెంకయ్యని అడుగుతున్నాను, ఇలా చేద్దాం పెట్టుకున్నాము, అందరినీ గ్యాదర్ చేయాలని చెప్పేసి నేను వెంకయ్యని చాలాసార్లు అడిగినా. కాకపోతే కష్టపడరు. జగనన్న, రాజన్న, వెంకన్న అందరూ కష్టపడి చేసిండ్రు. సైకిళ్ళు చాలా థ్యాంక్స్. అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను మాత్రం హ్యాపీగా బతుకుతున్నా. నాకు ఏ టెన్షన్స్ ఎలా నేను ప్రశాంతంగా ఉంటున్నా. మీరందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నా దేవుడిని. నా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను హౌస్ వైఫ్, హైదరాబాద్లో ఉంటాను. 2 పిల్లలు. నా పేరు జయరామ టెక్నికల్. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, పాప MBBS సెకండ్ ఇయర్, బాబు ఇప్పుడు 10th అయిపోయింది. థ్యాంక్ యూ. Good afternoon everyone. My name is J. Radha. మా 2 పిల్లలు, పాప బాబు. నేను ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. సార్ మీకు చెప్పినట్టు మేము అసలు మర్చిపోలేము. అల్లరి చేసి కొట్టుకుంటుంటే సార్ అని చెప్తే బయట వాళ్ళకి స్టిక్కులు వేసియండి అని చెప్పేసి సార్ వాళ్ళు అది అసలు మేము మర్చిపోలేము. ఎగ్జామ్ లేట్ అయినా, కొంచెం 5 minutes లేట్ అయినా, పేపర్ ఎవరు వచ్చినా కానీ ఆఫ్ చేసి ఇచ్చేవాళ్ళు సార్. అసలు మేము అది అసలు లేకపోతే మర్చిపోలేము. మాకు మురళీ సార్ అని ఉండేవారు. మురళీ సార్ పేపర్ సార్ సింపుల్ ఏం కాదమ్మా మీరు గంట తప్పించుకోండి అని చెప్పారు. అసలు లేకపోతే మర్చిపోలేము మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పేరు ఎంపిజిత గట్టికల్. నాకు ఒక బాబు, నేను హౌస్ వైఫ్. నాకు ఒక బాబు, అది హౌస్ వైఫ్. గట్టిగా మొహమ్మద్ అస్మాన్ బేగం, ఎన్బాములా. నాకు ఒక పాప, ఒక బాబు, హౌస్ వైఫ్. నా పేరు రాణి. నేను హౌస్ వైఫ్. నాకు 3 బాబులు. అందరు బాగున్నారా? నా పేరు పి శైలజ. నాకు 3 2 పాపలు, ఒక బాబు. Thank you. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు అనిత. నాకు 2 పిల్లలు. కానీ నాకు ఎప్పుడు పక్కన వచ్చిన ఈ రోజు ఉన్నాను కానీ ఎప్పుడు అనిపించలేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి విచ్చేసినటువంటి మన గురువులకి అలాగే మిత్రులకి ధన్యవాదములు. ప్రజెంట్ నేనైతే కండక్టర్ వర్క్ చేస్తున్నాను నల్గొండ డేపు. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ. నాతోటి ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను చౌటుపల్లిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. అందరూ మన బ్యాచ్లో కరెక్ట్ సెలెక్ట్ అయిందంటే మన బ్యాచ్లో అంటే ఎకనామికల్గా అలా కరెక్ట్ ఉన్నారని నేను భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా విజయాలందరూ ఒక్కసారి ఉండాల్సిన లేకపోతే నా సీనియర్ కాదు వచ్చేది. నా పేరు బట్టి విజయ్ కుమార్ గట్టికల్లు. ఒక బాబు, ఒక 5 years కాలేజీలో చెప్పినాం లెక్చరర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా. తర్వాత ఇక చదువులో ఇబ్బంది అనిపించి ఓన్గా బిజినెస్ పెట్టుకుని ఇంటి దగ్గర. ఇది ఓకే. థ్యాంక్ యూ. నేను 8th వరకు మాత్రమే మన ఎన్నికల్లో చదువుతున్నాను. కానీ అందరూ గుర్తుపెట్టగా అందరికీ థ్యాంక్స్. నేను ప్రజెంట్ శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్లో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు,
సార్ చెప్పేది ఇప్పటికీ మర్చిపోలేము. వాటిని తీసి పక్కన పెట్టి మన నీళ్ళతోటి పెద్ద మంచి తీసుకురావాలి. అదొకటి మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు సార్ నేను కలుస్తున్నాను చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. ఈ అరేంజ్మెంట్ చేసినందుకు నన్ను చాలా మంది కాల్ చేశారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది ఎన్నో రోజుల నుంచి మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి గత 2 years నుంచి మనం అనుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా ఇది సక్సెస్ కాలేదు. కానీ ఈసారి ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, నిర్వహించాలని చెప్పేసి పట్టుబడి మన ముందుండి నటించినట్లయితే మన జగన్కు మన పేరసలకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు ఈ సైడు. నేను మన స్కూల్కి ఎదురుతున్నటువంటి గ్రామీణ బ్యాంకులో గత 18 సంవత్సరాల నుంచి ఇదే సేవ చేస్తున్నాను. నాకు ఇక్కడ సతీష్ రాయవాడిలో నాకు పిల్లలు పాప బాబు ప్రజెంట్ 10 years నుండి చదువుకుంటే ఇంట్రెస్ట్ లేకుండా బైక్ 2 years మెకానిక్ చేస్తుంటే 4 షాప్ ఇక్కడే మనతో పాటు అందరికీ చదువుకున్నాం. ఒకప్పుడు మన మేడం గారు అందరికీ గుర్తున్నారో లేదు, ఇంగ్లీష్ బుక్ మనకి చేతికి పేరగా చదువుకోలేదు. నాకు మేడం బస్ బాధపడేది కూడా అసలు ప్రతి ఒక్కరు చదవాలి, వాళ్ళకి తెలుగు హిందీ ప్రతి మనకు క్లారిటీ చదవచ్చు. ఈ అంతా పిల్లలు చదవలేకపోతున్నాం. అందుకని మన మేడం గారు ఈ విషయం కూడా చాలా గ్రేట్. సో ఇప్పుడు వరకు మన పిల్లలకి మనం చెప్పుకున్న వాళ్ళకి కొంచెం బెటర్. నాకు ఇక్కడ లాంగ్వేజ్ ఉన్నాయి, నేను ఓన్గా నడిపిస్తున్నాను. చిరుపేట ఎస్ఐలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 పాపలు, బాబు. థ్యాంక్ యూ. నా పేరు లోకేష్ గట్టికల్. నేను ఇప్పుడు వికాస్ బీఈడి కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి బీఈడి కాలేజీలో పనిచేస్తున్నా. అంటే అక్కడ ఎంతమందికి చదువు చెప్పిన 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 2000 మంది పిల్లలకు చదువు చెప్పిన. ఆ కిక్కు ఇది వస్తుంది. అంటే ఎందుకు వస్తుందంటే మనం ఆ పిల్లలతో ఏ పద్ధతి ఉండాలి, అట్లా ఉండాలి, ఇది అట్లా లేదు. ఎట్లా ఉందో ఒక రేంజ్ ఉందన్నట్టు. అంటే మన జీవితంలో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం ఎమోషనల్గా ఎంతో కాలం నుంచి ఎన్నో సమస్యలు కావచ్చు, జీవితంలో ఎన్నో విషయాలలో వేరు వేరు ప్రక్రియలు ఉండవు. కానీ ఇలాంటి సమయాల్లో కలిసినప్పుడు ఏమిటంటే మళ్ళీ 1 నెల 2 నెలల పాటు ఈ మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకొని రిలీఫ్ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఎందుకంటే ఒక 3 నెలల క్రితం ఏమైందంటే నాగచార్య ఏమంటే మా డిగ్రీ క్లాస్మేట్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడదామంటే వాడు ఒక మాట అన్నాడు, వాడ మనం కాలేజీకే పోలేదు రామని పోయిన వాడిని మనం ఆడకపోతే ఏం చేద్దాం, మనం కలిస్తే 10th తోటి కావాలి అంటే ఆ రోజు వెంటనే జగన్ ఫోన్ చేస్తే అరే తమ్ముడు మీరు ఎప్పుడైనా ఓకేరా, నేను ఎప్పుడైనా పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మన రాజుగారు సైన్యులు వీళ్ళు కూడా వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో ఇవాళ ఇంత సక్సెస్ అయింది. ఇక్కడ ఇంకో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రావుడి అనిపిస్తుంది మర్చిపోద్దు. రావుడి అనిపిస్తున్న ఏంటంటే అహోరాత్రులు శ్రమించింది దీనికోసం. ఒక దశలో నైటు 1 గంట కూడా మెసేజ్ పెట్టాడు. అప్పుడు మన రాజుగారు అంటాడు, అరే నువ్వు అనుకోవాలని అంటాడు. అంటే అంత కష్టపడి పని చేసింది రావుడి అనిపిస్తుంది. ఎందుకంటే మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడు
చదవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో సెట్ అయిపోతారు. ఒక్కొక్కరు ఒక రంగం ఉంటారు, ఒక్కొక్కరు ఒక రంగంలో ఉంటారు. కాబట్టి అందరం ఒకే విధంగా ఉన్నాం. ఎందుకంటే మనం చేరుకున్న 5 ఏళ్ళు సమానంగా ఉంటాం. కాబట్టి మనం అందరం కలవాలి. ఎందుకంటే పుట్ట ఇంటి పక్కన కిరాయి తీసుకున్న వాళ్ళతోనే కలవడానికి అన్నింటికి ఫంక్షన్ పోతాం, వాళ్ళ పిల్లలు చెప్తే పోతాం. మరైనా 5 సంవత్సరాలు కలిసిన్నాం, అది మర్చిపోతున్నాం. మనం 5 సంవత్సరాలు మనం కలిసిన్నాం, మన బాల్యం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా వచ్చే కాలం కంటే గతమే జనం అన్నారు. ఇక వచ్చే కాలంలో ఎట్లుంటుందో తెలియదు, దేవుడు అన్నాడు. మనం గతంలో మగ్రస్మృతులు అనుభవించింది, ఆ బాల్యం వల్ల మనకు తీరా. అలాంటి బాల్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా మనం పిలుచుకోబోయి మన పెద్దలు మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే మన క్లాస్మేట్ కనబడతారో అప్పుడు మన వయసు తగ్గిపోతుంది. మన వయసు తగ్గిపోతుంది అంటే ఆ ఫీలింగ్లో ఉండిపోతాం. నేను ఇంకా చిన్న పిల్లగాన్ని అనే ఫీలింగ్ ఉంటాం అన్నమాట. అట్లాంటి ఫీలింగ్ ఎంజాయ్ చేయడం వల్ల మనలో ఉన్న హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి, రిఫ్రెష్ అయితే ఉన్నాడు. అందుకంటే వీలుంటే వీక్లీ వన్స్ నెలకోసారి కలుస్తుండాలి. ఎప్పుడుండే సమస్యలు మనకి సమస్యలు లేకుండా ఇవ్వలేదు. భూమి మీద అందరికి సమస్యలు ఉంటుందంటే నడుస్తూనే ఉంటుంది. వాడిని మనకు ఎలా పడతాం మనం బతకలేదు. మీరు ఏమనుకోకండి, గట్కల్లో అంటే రోజులో ఒకసారో లేకపోతే 2-3 సార్లు ఇప్పటికి కూడా అదే ఎక్సైట్ ఉంటాం. కానీ ఒక పద్ధతి అంటే పాడంటే ఏది లేదు. అంత ఎంజాయ్ ఉంటాం. కాబట్టి ఎందుకు చెప్తున్నా, అరే మేము మర్చిపోతాం ఒక్కోసారి. అరే మాకు పిల్లలైనా మాకు భార్యలు మీరు పెద్దలమైన ఫీలింగ్ ఉండదు. కలిసిన అంటే ఎచ్చిన మాటలే పొద్దున్నే అయ్యాయి. అంటే ఎందుకంటే మన వయసును మనం తగ్గించుకోవడమే. దీనివల్ల నేను మాట్లాడుతున్న ఇబ్బంది లేదు కదా, రైటా? అంటే ఎందుకంటే మనం ఏంటంటే మన సంతోషాన్ని మనం వేసుకోవాలి, ఎక్కడ దొరకదు. ఎవరో మనకి ఇయ్యారు కాబట్టి మనల్ని మనం ఒక ఇనిషియేటివ్ కొంచెం తీసుకుంటే మనం వెళ్ళిపోతాం. సరే, నా వ్యక్తిగత జీవితం, నాకు 2 ఆడపిల్లలు, నేను ఇప్పుడు బిఎడ్ కాలేజీలో పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? నా పేరు స్వరూప, నాకు ఒక పాప బాబు. నేను హైదరాబాద్లో ఉంటున్నా, హౌస్ వైఫ్. నా పేరు రజిత, ఎంసీఏ కంప్లీట్ చేసిన. నా నిర్ణయాల్లో నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, ఇక్కడ బాగుంది. పెద్ద క్లాస్ రూమ్ ఉంది కదా, దానికి 2 డోర్లు ఉంటాయి అన్నమాట. బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళ బ్యాక్ సైడ్ అయితే 3 కిటికీలు ఉంటాయి. అయితే ఒక పేరెంట్ వచ్చిందన్నమాట, ఎస్టీ అనమాట. వాళ్ళ కొడుకు సెకండ్ ఇయర్లో ఉన్నాడు, యాక్చువల్గా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. అతను వచ్చి నాకు అడుగుతారు కదా, సార్ మావాడు ఉన్న సార్ అని అడిగినాను. ఫ్రంట్ కిటికి అలాగే పక్కన పోదాను అని చెప్పి అలాగే మళ్ళీ బ్యాగ్ అయితే చేసి మళ్ళీ సార్ మావాడు ఉన్న సార్ అని అడిగాడు. రాసుకెళ్ళి పక్కన పోయాలన్నాడు. బ్యాక్ సైడ్ నుంచి కిటికీ దగ్గర వచ్చి మళ్ళీ మావాడు ఉన్న సార్ అని అడిగాడు. అదే రాసుకెళ్ళి చూసినా మీరు చదువుకోవాలి ఇంకోటేమో జిరాక్స్ బుక్కునే అనమాట. నేను అబ్బాయి లేడీ వచ్చింది, లేడీ వస్తే ఎందుకు లేడీ వచ్చినట్టే జిరాక్స్ కోసం అని చెప్పి నేను చెప్పగా అరే నువ్వు జిరాక్స్లో పడుకోపోయినావు అన్నాడు అనమాట. ఇంకా అమిత్ సార్ అయితేనేమో నాతో రిజిస్టర్ ఆపించాడు. ఇప్పుడు నేమ్స్ రిజిస్టర్లో తను ఎప్పుడు సార్ ఆపాను పేరు నాతో ఆపించాడు. సార్ మీరు రాయండి సార్ అంటే అదే మీకు జిరాక్స్లో ఎక్కువ అని చెప్పేసారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను ఇక్కడ వెనుకలో 8th వరకు చదువుతున్నాను, హాస్టల్లో ఉండి చదువుతున్నాను. అసలు బహుశా చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎల్సిటీలో హాస్పిటల్స్లో జాబ్ చేస్తున్నాను. ఇదే ఊళ్ళో చేస్తున్నాను, ఈ ఊళ్ళో చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ చేయడం. అంటే నేను ఇక్కడ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు, నేను ఇక్కడ చదువుకున్న, ఈ హాస్టల్లో ఉన్న, ఈ రోడ్లో వెళ్ళాలని ఆ జ్ఞాపకాలంతా చాలా హ్యాపీగా అనిపించాయి. ఈ మధ్య కాలంలోనే 4 months అవుతుంది నేను ఇక్కడ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ వచ్చి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అందరూ మాట్లాడుతున్నాం, బాగానే ఉంది, చాలా సంవత్సరాలు కలుసుకున్నాం. కానీ ఎవరైతే ఏ పొజిషన్లో ఉన్నారో నేను భవిష్యత్తులో మనం చెప్పుకున్న మన ఫ్రెండ్స్ అంతా, మన పిల్లలకు ఎవరికైనా అవసరం రావచ్చు. ఒకతను సాఫ్ట్వేర్ ఉంటాడు, ఒకరు డాక్టర్ ఉంటారు, ఇంకొక ఇంజనీర్ ఉంటారు. మనం ఏదైనా సజెషన్ అడిగినప్పుడు మనకు సజెషన్ చెప్పడం కానీ మనకు గైడ్
అవసరం వచ్చినప్పుడు మీరందరూ కూడా మన ఫ్రెండ్స్కి సహాయపడాలని అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కండి. నేను ఆదిలాబాద్ డిస్టిక్లో నాకు జాబ్ వచ్చినప్పుడు నేను పోలేదు. ఎందుకు తెలుసంటే నాకు నేను పుట్టిన నేను దగ్గరలోనే జాబ్ చేయాలి, దూరం పోవాలి, చాలా సెంటిమెంట్ ఉంటుంది నాకు. నేను సూర్యాపేట దాటి ఎక్కడికి పోవద్దనుకున్నా, గతంలో భోడిగిరిలో చేసిన అక్కడ చాలా ఇబ్బంది అనిపించింది. నాకు పుట్టిన ఊళ్ళో దగ్గర పడ్డ చదువుకున్న ఊళ్ళో జాబ్ చేసి ఇక్కడ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇందాక మాట్లాడారు మన ఫ్రెండ్స్ అందరూ, కృష్ణ వాళ్ళందరూ. కృష్ణ చాలా కష్టపడ్డాడు మనల్ని కలవడానికి. జగనన్న మన సైన్యం వాళ్ళందరూ కూడా ఇంత మోటివేట్ చేయబట్టి కూడా ఇలా కలుసుకున్నాం. ఇంకోటి చాలా మంది కూడా ఈ పార్టీ సక్సెస్ కాదు మన వస్తుందా రామా ఉండడానికి కూడా చాలా మంది రెస్పాండ్ కాలేదు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఉన్న ఊళ్ళో నా అవసరం కాదు, ఇప్పుడు జగన్ ఉన్నారు ఉదాహరణకి. నేను ఏదైనా అవసరం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ డిగ్రీ ఇంటర్మీడియట్ పీడీ ఆ ఫ్రెండ్స్ అంతా ఎన్నికల ప్రాంతంలో నాకు అవసరం ఉందన్నప్పుడు నేను ఒకసారి మా ఫ్రెండ్ని జగన్తో మాట్లాడి పంపించాను. ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చిన పనుని ఫోన్ చేయగానే జగన్ రెస్పాండ్ అయ్యేవాడే ఆ పని చేయించి పంపించారు. అట్లాగే కొన్ని మన ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఆ చిన్న అవసరాలు తీర్చండి అని కోరుకుంటున్నాను. ఇంకోటి మనం ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నామంటే మన గురువులు కారణం, మన టీచర్స్ సార్ వాళ్ళు చెప్పడమే. ఇలా మన తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ఎంతో కష్టపడి ఊళ్ళో ఎక్కడ ఉన్నారు. ఇలా మనం చదువుకొని అంతో ఇంతో కొంత పొజిషన్లో ఉన్నామంటే ఇలా మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులే కారణం. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత మన గురువులను ఎప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం కాదు. ఇందాక ఫ్రెండ్స్ మాట్లాడారు, మనం చిన్నపిల్లలు స్కూల్లో చిన్నపిల్లలా ఉంటున్నాం. అదే విధంగా వ్యక్తిగత భావంతో మనం అందరం కలిసి ఉండాలి. ఎవరికి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా ఉన్నా ఇబ్బంది వచ్చినా ఆపద వచ్చినా మీరు గ్రూప్లో షేర్ చేయండి. ఎవరో ఒకరు దీనికి తీసుకొని తప్పకుండా మీ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం దొరుకుతుంది. ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. మా ఊళ్ళో సర్పంచ్ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జగన్ సర్పంచ్ అయిపోయిండు. మరి జగన్ నిమ్మకంగా జగన్ సర్పంచ్ చేయాలి. చిన్న విషయం మర్చిపోకండి. నా వంతు నేను కృషి చేస్తా. ఎందుకంటే ఇక్కడే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి సరే మా ఫ్రెండ్స్ చెప్పడం జగన్ ఒక దాంట్లో లీడర్ కావాలి. నాకు నిమ్మకంలో ఎవరంటే జగన్ అనేది చాలా ధైర్యం ఉంటుంది. నిమ్మకాలు అయితే మిగతా ఫ్రెండ్స్ చెప్పాలి కాదు. ఫ్రెండ్స్ ఏం తప్పు అర్థం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నాగు, ఎంఎస్సి బిఈడి. నేను సోషల్ వెల్ఫేర్లో ఫ్యాకల్టీ చేస్తున్నాను. వాస్తవానికి ఎగ్జిట్ 12 డేస్ కోర్టు కేసులో నడుస్తుంది. అది నాకు 2 బాబులు, పాప, బిల్డింగ్ సూర్యాపేట. నాకు ఒకటి అనిపించింది, అందరూ చూడగానే చిన్నప్పుడు కొంచెం నన్ను పల్లెడ చూసేది. పల్లనాడు టీచర్లకి బాగా గుర్తు పెట్టుకున్నది. అమెరికన్ సార్ వస్తుంటే తెలుగు సబ్జెక్ట్ ఫస్ట్ నన్ను నేర్చుకోలేదు. అమెరికన్ సార్ వస్తున్నట్టు నాకు ఒకటే ఫస్ట్ చదివినా చదవకపోతే అదొక రుచి సాధి. ఆ తర్వాత 8th 6th 7th క్లాస్లో ఏదో అల్లగారికి నడిచిపోయింది. హైయర్ క్లాస్కి వస్తానికే కొంచెం సిస్టమేటిక్ ఉండి చదువుకోవాలి, దూరం నుండి వచ్చినాం, హాస్టల్ నుండి చదువుతున్నాం అనే తపనతో నేను 8th 9th 10th క్లాస్ నుండి కొంచెం మన ఫ్రెండ్స్కి అందరికీ నాకు అనే గుర్తింపు తెచ్చుకున్నాను. అలాగే మ్యాథమెటిక్స్ అంటే చాలా భయపడేవారు. అసలు ఎవరైనా సార్ స్కూల్లో మ్యాథ్స్ చేసుకుంటే క్లాస్లో 2 ముందే 80 మెంబర్స్ 100 మెంబర్స్ ఉన్నా, ఏ క్లాస్ ఉన్నా 5-6 మెంబర్స్ ఉన్నా ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే భయం, లెక్కలంటే భయం. వాహమ్మో మ్యాథ్స్ ఆడుతుంది, ఇలా మ్యాథ్స్ చెప్పమంట, ఆ స్లిప్ టెస్ట్ అంట, మ్యాథ్స్ ఇంగ్లీష్ అంటే భయపడేది. కానీ ఆ భయం అనేది నాకు మ్యాథమెటిక్స్ అనేది గురువు మల్సూర్ సార్ విద్యాలయానికి వచ్చాడు. తను నేర్పిన విద్య నాకు. నేను ఎంఎస్సి బిఈడి చేయడానికి ఈ స్టేజ్కి రావడం కారణం మల్సూర్ సార్. అసలు స్టాండర్డ్ స్కూల్ స్టాండర్డ్గా జనార్దన్ సార్ మ్యాథమెటిక్స్ ఉండే, కానీ జనార్దన్ సార్ అందరికీ బిజినెస్ కావడం వల్ల ఇండియాలో రాకపోయింది. ఆ తర్వాత ఆ టైంలో విద్యాలయం నుండి స్కూల్ ఎడ్యుకేషన్లో విద్యాలయానికి వెళ్ళి
కొన్ని సబ్జెక్టులను తీసివేయడానికి వీలుగా పెట్టడం వల్ల నేను మ్యాథమెటిక్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఈరోజు మ్యాథ్స్ డీల్ చేయడానికి సిద్ధమయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే అందరికీ తెలుసు కదా, ఈరోజు మన దేశంలో సమ్మేళన అందరూ ధన్యవాదాలు. ఈరోజు మనకు వచ్చేసిన పెద్దలకు నమస్కారం. అలానే నేను కొన్ని కారణం వల్ల రాలేకపోతుంది. వాళ్ళందరూ వస్తే ఎంతో మంచిగా ఉండేది, మనకు గొప్ప పండుగలు చేసుకునేది. కానీ ఎన్నో రోజుల నుంచి ఈ ప్రాంతం చేద్దామని మనం జగనన్న రాజు అందరూ అనుకున్నాం. కానీ టీచర్లు వస్తే ఇంకో ఘనంగా ఆయన పండుగ చేసుకున్నట్టు స్థితిలో ఉండేది. అని కొన్ని కారణం వల్ల మేడం రాకపోయారు. ఇప్పుడు కూడా నేను 6 నుంచి 10 దాకా మనందరికీ తెలుసు కదా రామదాస్ అంటే. నేను ఇప్పుడు ప్రస్తుతంగా ఎస్సీ డిగ్రీ కాలేజీలో ల్యాబ్ హాస్పిటల్ చేస్తున్నాను. వృత్తి చేసుకోవడం వల్ల ఏం బాగాలేదు. మనం ఏ పని చేసుకున్నా అదే చెప్పుకోవాలి. కానీ ఏదో గొప్పగా ఏదో చేసుకున్నా ఏదో అని అంటే అది ఒక అబద్ధం అనేది తెలుస్తుంది. నేను 1996 6th క్లాస్ నుంచి 2010 క్లాస్ అందరం టచ్ చేసినాం. మనం అనుకున్నదన్నీ జ్ఞాపకాలు కొంత కాలేకపోతుంది. నేను హెడ్ మాస్టర్గా విద్యార్థిగా మనకి హెడ్ మాస్టర్గా ఉంటే ఆమె ప్రోత్సహించిన మా పిచ్చయ్య గారు, అరే నీకు హెడ్ మాస్టర్గా పాత్ర పోషించురా అని నాకు ముందు సలహా ఇచ్చి నడిపించిండు. మా సారు లేనందుక ఆయన బాధకర విషయం తెలుస్తుంది. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక పాప 7th క్లాస్, ఒక పాప 5th క్లాస్ చదువుతుంది. పెద్ద పాప కురుకుల, చిన్న పాప నిన్న మోడల్ స్కూల్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. త్వరలో రామని చెప్తున్నా ఫంక్షన్కి చూపిస్తా వస్తే. ఇంతవరకు నాకు ధన్యవాదాలు. మా ఆవిడ షాపింగ్ మాల్, మంగళ షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. మన గురువులకి గురువే దైవం. గురువులు లేకపోతే మనకు లేదు. ఎందుకంటే వాళ్ళు మన జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకోసం మనం ఎప్పుడో వాళ్ళకి రుణపడి ఉండాలి. నేను ఎంబీపీ చేశాను, ఎన్నికల్లో ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాను. అప్పుడు అర్థం కాలేదు. నేను టీచింగ్ రూట్లో ఉంటే ఇలా ఉంటుంది, టీచర్ చెప్తే బాధ ఇలా ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. అందుకోసమే ఎప్పుడు ఎన్ని జన్మలైనా గురువులను మర్చిపోవద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి. ఏ పొజిషన్లో మనం మిత్రులను మర్చిపోవద్దు. నా తోటి మిత్రులకి మరీ చెప్తున్నాను, ఎవరికి ఆలోచన ఎంతో కొంత సహాయం చేయాలి. మనం ఎవరికి ఆలోచన లాస్ట్ టైంలో గులాబీ చనిపోయాడు, అతనికి మనం కొంత సహాయం చేశాం. అదేవిధంగా ఎంతో కొంత సహాయం చేస్తూ మనం ఉండాలి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనం థ్యాంక్ యూ. బాలకృష్ణ స్టిల్ నేను వర్క్ చేసేది మినిస్టర్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హెచ్ఆర్ పొజిషన్లో. అట్ ద సేమ్ టైంలో నల్గొండ డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సేమ్ టైంలో నేను కొన్ని అదర్ అడిషనల్ బిజినెస్ చేశాను రియల్ ఎస్టేట్ దాంట్లో. ఇక్కడికి వచ్చాక యాక్చువల్ స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది మ్యాక్సిమం ఇస్దా. ఎందుకంటే మన ఫ్రెండ్స్ని ఒక కొన్ని ఇయర్స్ తర్వాత మేబీ మనమే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయి ఉంటాం. ఈ సిచ్యువేషన్లో ఇది మెమరబుల్ అండ్ స్వీట్ మెమరబుల్. ఇలాంటి ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా ప్లాన్ చేసిన మన సహోదరి మిత్రులకి, మన సహోదరులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అట్ ద సేమ్ టైంలో ఇక్కడ ఈ ఈవెంట్ని అందరూ నివేదిక చెప్పినట్టే చాలా బిగ్గా ప్లాన్ చేశారు. కొన్ని సిచ్యువేషన్లు మనం దీన్ని లీడ్ చేయలేకుండా ఉన్నాము. తర్వాత ఎట్ ద సేమ్ ఫైనల్గా ఈరోజు మనం డెడికేట్గా ప్లాన్ చేసుకొని కొంతమంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొంతమంది మిస్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న వరకు అయితే బీ హ్యాపీ గ్రాండ్ సక్సెస్ అని నా ఆలోచన.
ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ తీసుకొచ్చిన మన మిత్రులకి సతీష్ శైలు, నెక్స్ట్ మన శైలు, బ్యాక్ శైలు, ఎందుకంటే స్పెషల్ బ్యాక్ సైడ్ అనేది అర్థమైంది, బేల సైడ్ అని చెప్తే అర్థమవుతుంది. జగన్, రాజు, చాలా మంది ఎల్ కృష్ణ అదే డెడికేట్ గా చెప్పారు మన మిత్రుడు. నైట్ 1 o'clock కూడా షార్ట్ గా మెసేజ్ చేసి దయచేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ లో మెసేజ్ చేసేవాడు. అందరూ కావాలి అదే మాట తప్ప వేరే మాట రాకపోయేది. సో ఎందుకంటే అందరు కావాలని ఉంటుంది, చేసే ప్రొఫెషనల్ గా లేదా ఫ్యామిలీ పడని ఇలాంటి చాలా విషయాలు మ్యాక్సిమం మనం సఫర్ అవుతున్నాం. ఆ ఇష్యూస్ ని పక్కన పెట్టుకొని ఇవాళ ఇంకా డెడికేట్ గా టైం కేటాయించుకొని వీడికి వచ్చినాం. యాక్చువల్గా ఈ విషయంలో లేట్ వచ్చింది నేనే, ఆల్మోస్ట్ అందరికంటే లేట్ వచ్చింది నేనే. ఎందుకంటే స్కూల్ కట్టేసరికి అక్కడికి అందరూ వెళ్ళొచ్చేసారు. అక్కడే సార్వాలని మేడంని సన్మానించుకునే దృష్టిగా కొంచెం మిస్ అయిపోయాను. ఆ మెమరీస్ ని మిస్ అయిపోయాను. బట్ మెమరీస్ ఎప్పుడు మిస్ కావు, ఎందుకంటే ఎన్నికల్లో మనకు ఓటర్ ఉంది, మన బూత్ ఉంది. అక్కడ ఆ బూత్ లో 5 years కి ఖచ్చితంగా ఓటేస్తాం. సో ఆ మెమరీస్ ఎప్పుడు ఉంటాయి. లైక్ ఇంకా చెప్పేది ఏంటంటే నాకు 2 పిల్లలు, ఒక బాబు వచ్చేసి 5th class అండ్ ఇంకో బాబు వచ్చేసి 2nd class, ఇద్దరు వచ్చేసి న్యూ స్కూల్ ఇన్ నల్గొండ. సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడ 6 to 7 సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాను యాజ్ లీడ్ ప్రాజెక్ట్ లీడర్. ఇదే స్కూల్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ అబ్బాయిని అట్లా గుర్తుపడుతుండొచ్చు నా పేరుని. ఎందుకంటే 6th, 7th మాత్రం చదివాను, 8th మళ్ళీ ఇదే స్కూల్కి వెళ్ళాను. సార్ నమస్కారం సార్, గుర్తుండొచ్చు. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్లో టీమ్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, వైఫ్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో అందరికీ ఇక్కడ ఇప్పుడు చెప్పాలంటే అందరికి చాలా రోజులు కలుద్దామని అనుకోవడం, ఫోన్లో నార్మల్గా మాట్లాడుకోవడం జరుగుతుంది. బట్ ఇదంతా అయిన తర్వాత కూడా ఉండాలి. ఫస్ట్ అయితే అందరికీ ఆకలి గురించి చాలా పెద్ద అంటున్నారు, ఇంకా వేసుకైతే అవుతుండొచ్చు. వాళ్ళు కూడా చాలా సమయం ఎదురుస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మానపల్లి జగన్, ఎన్నికల్ వాస్తవానికి ఈ గెట్ టుగెదర్ చేయడానికి అందరూ సహకారం చేసిన ఇలా ఒక్కరిద్దరికి కాదు. కాకపోతే ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మన వంతుగా ముందుపడి సైదులైనా, నేనైనా, రాజైనా, లోకల్లో ఉన్న మన నాగారినైనా, సాగరైనా ఎవరైనా కూడా అందరం కూడా మనం కండక్ట్ చేసినది. గట్టిగా నుంచి మన లక్ష్మణ్, తమ్ముడు కోటేశు, విజయ్, సైదులు అందరూ కూడా మనకు సహకారం చేశారు. ఏడుమూల నుంచి మన సైదులు, దుబాయ్ సైడ్ ఉంటాం మేము, వాడు ఇటు మన కిరణ్ అందరూ కూడా తలముగా దీనికి ముందుపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వేరే లేదు, మనం ఒక 2 years తర్వాత కలుసుకుంటాం. మనం చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి ఈ కలయిక అనేది ఈ ఒక్కరోజుతోటి ఆగకుండా మనం మన ఇళ్ళ మన పెట్స్కే లేకపోతే మన తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మనమంటూ ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ సైడ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి మనం ఆ అకౌంట్లో మంత్కు ఒక మనిషి ఒక 100 రూపాయలు, ఒక మనిషి ఒకటే 100 రూపాయలు. ఈరోజు మనం డెలివరీ చేస్తున్నామంటే ఫోన్పేలో, గూగుల్ పేలో లేదా బై క్యాష్ ఎవరైతే ఎట్లయితే మనకు అకౌంట్ అలా కొట్టిదో అదేవిధంగా ఆ నెల 20 మంది అయ్యేది, 50 మంది అయ్యేది, 60 మంది అయ్యేది, 100. అప్పటి వరకు మనం ఎంత అమౌంట్ వచ్చింది, ఎవరు వచ్చారు, ఎంత కలెక్ట్ అయ్యింది, ఆ నెల ఆ డేట్ వేసి అక్కడ మనకి ఇంత అమౌంట్ వచ్చినాయని మనకు డిపాజిట్ చేద్దాం. ఫస్ట్ మంత్లో ఒక 20 మంది, 30 మంది అయ్యేది. 2వ మంత్లో మినిమం అందరూ కూడా కొందరు చూస్తారు, ఇంకా పే చేయకుంటారు.
అమౌంట్ అనేది వాళ్ళు అకౌంట్ ఉండడం జరుగుతుంది. ఇట్లా మనలో ఎటువంటి మన ఆర్థిక సమస్యలు వచ్చినా లేదా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా వారిని మనం తప్పనిసరి ఆదుకోవాలని నా ఒక ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఉండాలి తమ్ముడు చనిపోయాడు. ఆ తమ్ముడికి మనం అందరం కలిసి మన ఉన్నంత వాస్తవానికి లేడీస్ చెప్పలేదు. మనం గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని కూడా ఇందులో ఇన్వైట్ చేసాం మనం. కాకపోతే ఏంటంటే ఒక 35,000 అయితే మనం ఆ అమ్మాయికి ఫిక్స్ ఇద్దాం అనుకున్నాం. మన పేరసైడ్ ఫోన్ చేసి చెప్పిందట, మరి అమ్మాయి రాలేదు తప్పించి. వచ్చిన తర్వాత అందరం కలిసి ఆ అమ్మాయికి మనం చెప్పుని అందజేద్దాం. కావాలి దయచేసి ఇప్పటి నుంచి అందరూ కూడా అకౌంట్లో అమౌంట్ వేసి మన వాళ్ళు కొద్దిగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చు అయినా కూడా వాళ్ళు ఆడుకోవాలని నా యొక్క మనకి. థ్యాంక్ యూ. నాకు మాత్రం ఒకటే భార్య, నాకు 3 పిల్లలు. జస్ట్ చిన్నప్పుడు చాలా పిల్లలు చేసేది నేను. కాకపోతే ఎక్కువ పంపించేది నా పిల్లలు కూడా ఎక్కువ కొట్టేది. కొట్టాక వాళ్ళు మంచిగా నవ్వుకుంటూ మాతో పాటు కలిసిపోయేవాళ్ళు. మైనేంద్ర సార్ చాలా సిస్టమేటిక్ వాళ్ళు చేశారు. మేము ఇందులో నాకు తెలిసి అయితే 5% దెబ్బలు తినడం లేదు, ఎవరు లేనట్టు జరుగుతుంటున్నాం మ్యాక్సిమం. ఈ 5 రోజులు మా ఊళ్ళో స్కూల్కి పోయిన తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేసినాడుగా. ఏం ప్రాక్టీస్ చేసారు? సార్ మనల్ని ఎట్లా మొదలుపెట్టేది, ఎట్లా మొదలు వచ్చేది అని చేసినారు మా వాళ్ళు. అది గుర్తు చేసుకుంటే నా జీవితంలో ఇంకో తర్వాత ఇబ్బంది అవుతుందంటే. కాకపోతే మనం ఉన్నంతలా అందరం కలిసి ఉన్నాం. ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం. అందరికీ తెలిసేది. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.